మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల పదవీ విరమణ వయస్సు అందరికీ అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి 62 సంవత్సరాలు పెంచింది. దానికి మున్సిపల్ వర్కర్స్ కూడా ఆఫ్కోర్స్లో పనిచేసే వాళ్ళకు అలాగే వివిధ మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బందికి అందరికీ కూడా వర్తింపజేయాలని చెప్పి ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా కుదరదని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా చెప్తే కుదరదని చెప్పి అతను ప్రిన్సిపల్ సెక్రటరీ యొక్క ఆదేశాలు ఇవ్వడాన్ని ఏఐటీయూసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు సమాన పనికి సమాన వేతనం ఒక్కొక్క సుప్రీంకోర్టు హైకోర్టు ఇవ్వాలని చెప్తున్నా. అదే పని చేస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి పదవీ విరమణ ఎందుకు వర్తింపజేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రధానంగా అధికారంలోకి రాకముందు ఎన్డీఏ కూటమి నుండి తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ వీళ్ళకి ఆఫ్కోర్స్ రద్దు చేస్తాం, అందరినీ పర్మనెంట్ చేస్తాం, అలాగే వేతనాలు పెంచుతామని చెప్పి చెప్పినారు. అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో జనవరి 2024 జనవరిలో 13 రోజుల సమయ సందర్భంగా చేసినటువంటి హామీలను కూడా ఈరోజు పక్కన పెట్టి పదవీ విరమణ అనేటువంటి వయసును కుదించడం అనేటువంటిది గతంలో 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు అన్ని ప్రభుత్వ సంస్థల్లో వర్తింపజేస్తే మున్సిపల్ సిబ్బంది కూడా వర్తింపజేశారు. మరి ఇప్పుడు నిన్నగాక మొన్న ఈ యొక్క 62 సంవత్సరాలు వర్తించదని చెప్పి ఎట్లా ఇస్తారని చెప్పి ఏఐటీయూసీగా ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క 62 సంవత్సరాలు పెంచాలని చెప్పి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే గుంటూరు, కడప, కర్నూలు తదితర మేజర్ పంచాయతీల్లో ఈ ముప్పడిగా నిన్న మొన్ననే దాదాపు 100 మంది దాదాపు ఉద్యోగ విరమణ చేశారు. ఆ ఉద్యోగాలని అమ్ముకునేందుకు లేదా వాళ్ళ లక్షలు గడించేందుకే ఈ పదవి విరమణ అనేటువంటిది 62 సంవత్సరాలకు పెంచేందుకు ఇష్టపడినటువంటిది అనేటువంటిది ఏఐటీయూసీగా మరి ఖండిస్తాను. తక్షణం వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేటువంటి వారికి సమానంగా ఈ 62 సంవత్సరాలు పెంచాలా, అలాగే గ్రాట్యుటీ పెంచాలా, అలాగే మున్సిపల్ వర్కర్స్ కూడా వేతనాలు పెంచాలని చెప్పి ఏఐటీయూసీగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తుంది.